విజయ ట్విన్స్ ఛానల్‌కి స్వాగతం. నేను మా ఆడపడుచు వాళ్ళ ఊరు వచ్చానని చెప్పాను గదా! అక్కడ తీసిన కొన్ని క్లిప్స్ ఈరోజు పెడుతున్నాను. అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మా అబ్బాయి మేము కలిసి ఊరికెళ్తున్నాము అని చెప్తే చాలామంది అడిగారు. మీకు అబ్బాయి ఉన్నాడా అని కొంతమంది, మీ అబ్బాయి ఎవరండి అని కొంతమంది అడిగారు. అది మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయండి. నేను ఇంకా మా అబ్బాయే అని చెప్పాను. కొంతమందయితే నాకు ఇంకొక అబ్బాయి ఉన్నాడా అని అడిగారు. అదేం గాదండి. మా అల్లుడనమాట. మా మేనల్లుడనమాట. అయితే ఇక్కడొచ్చేసి నాకు చాలా ఆకలిగా ఉంది. మా పిల్లలేమో "నువ్వే పెట్టుమా తింటాము" అనని జెప్పారు. ఇంకా సరే నేను తిని పెడతానులే నాకు బాగా ఆకలేస్తుంది అనని జెప్తే, మా పిన్ని ఇంక వాళ్ళడిగారు గదా! అని జెప్పి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి తినిపిచ్చేసి నేను తింటుంటే ఇంకా పిల్లల దగ్గరికెళ్ళి బయటకుండి వాళ్ళకి తినిపిచ్చింది. వాళ్ళు ఆకలవుతుందన్నారు గదా! అనని జెప్పి ఫస్ట్ వాళ్ళకి తినిపిచ్చి తర్వాత ఇంకా మా పిన్ని గూడా తింటుంది. ఇంక వాళ్ళకి పెట్టడం అయిపోయిన తర్వాత మా పిన్ని గూడా ఇంకా నా దగ్గరకొచ్చి కూర్చుంది. ఇద్దరం కలిసి తిన్నాము. ఇంకా కబుర్లు చెప్పుకుంటా. మేమెళ్ళాం గదా! అని జెప్పి చికెను, గారెలు జేసింది మా పిన్ని. నేనైతే ఇంకా చికెను తినట్లేదు గదా! ఈ మధ్య. అందుకని ఇంకా మామిడికాయ తురుము పచ్చడి ఉంది గదా! మేమెళ్ళిన రోజే పెట్టింది. అంటే తురుము బట్టి పెట్టాం గాబట్టి వెంటనే ఒక రోజులో ఊరిద్దిలే అనని ఇంకా మామిడికాయ పచ్చడేసుకొని తిన్నాను నేనైతే. కొంచెం పప్పు అది యేసుకొని తిన్నాను. మా పిన్ని గూడా నాన్ వెజ్ తినదు. మేమిద్దరం ఇంకా గారెల్లోకేమో చట్నీ యేసుకొని తిన్నాము. మా పిల్లలు ఇంకా వాళ్ళు అందరేమో చికెన్ యేసుకొని తిన్నారు. మా పిన్ని అసలు ఫస్ట్ నుండే చిన్నప్పటి నుంచే తిందంట. నేనేమో ఈ మధ్య మానేశాను. నేనైతే మానేయాలని చాలా అంటే ఖచ్చితంగా ఏమనుకోలేదు. మాక్సిమం తినకుండా ఉండడానికే ట్రై జేస్తాను. ఇంకా ఎప్పుడైనా ఒకసారి బాగా చికెన్ అంటే నేను మటను, ఫిష్ అలాంటివేం తినను గానీ చికెన్ ఒక్కటే నాకు కొంచెం ఇష్టం. అది గూడా బాగా ఇష్టమేం గాదు. నెలకొకసారి అలాగా తినాలనిపిచ్చిద్ది. ఒక్కోసారి బాగా టెంప్ట్ అయినప్పుడు తింటుంటాను. అంటే అది గూడా చాలా రేర్‌గానే తింటాను. తర్వాత ఊర్లోకైతే ఈతకాయలొచ్చినియి అమ్మడానికి. ఈవిడ మామూలుగా అంటే మగవాళ్ళే అమ్ముతుంటారు గదా! ఊర్లో తిరిగి ఈవిడ స్కూటీ మీద అమ్మడానికి ఇట్లా వచ్చేసరికి నాకు అనిపిచ్చింది. అంటే సిటీల్లో అలా అమ్ముతారో లేదో తెలీదు గానీ పల్లెటూరులో చాలా చాలా రేరే గదా! ఆడవాళ్ళు ఇట్లా బండి మీద తిరిగి అమ్మడం అది. అందుకని నేను వీడియో తీశాను మంచిగా. ఇట్లా పని జేసుకోవడంలో అసలు తప్పే లేదు. మంచిగా ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే మంచిగా అనిపిచ్చిద్ది నాకైతే. ఆడవాళ్ళు ఇట్లా ధైర్యం జేసి ఇట్లా పని జేసేటప్పుడు నాకైతే ఇంకా మంచిగా అనిపిచ్చిద్ది. అందుకని వీడియో తీశాను. ఇంక మా పిన్నయితే అంట్లు కడుగుతుంటే ఇంకా నేనైతే మామిడికాయ ముక్కలు ఈవినింగ్ టైమ్‌లో కోసుకొని తింటున్నాము. మీరు హెల్ప్ జేయొచ్చు కదా! అనుకుంటారేమో మా పిన్ని నేను చేయనీయలేదు. ఈడెన్ని అంట్లున్నాయిలే నేను కడిగేస్తాలే మీరు తినండి అనని జెప్పి, ఇంకా నేను కూర్చొని తింటుంటే మా పిల్లలు గూడా తిన్నారు మామిడికాయ ముక్కలవి. ఇంకా మా పిల్లలేమో నేను కడుగుతాను అత్త అనని జెప్పి వాళ్ళు ఇంకా ఇద్దరు హెల్ప్ జేశారు. మా పిన్ని నాకిద్దరు కొడుకులే మీరన్నా హెల్ప్ జేయండమ్మా అని నవ్వుతుంది. అసలు పైన అవ్వడం వల్ల అసలు పనులు చేసుకునేటప్పుడు గానీ, కాసేపు కూర్చున్నా గానీ చాలా బాగా హాయిగా అనిపిచ్చిద్ది. పైన మామూలుగా కింద కంటే కూడా పైన ఎక్కువ ఇంకా ఏమి అడ్డు ఏముండదు గదా! అంటే కిందంటే ఇల్లులు ఉంటూ ఉంటాయి గదా! పక్కన గాలి అంతగా రాదు. పైన అవ్వడం వల్ల అసలు గాలయితే భలే వస్తుంది. హాయిగా అనిపిస్తుంది. అయితే పని చేసుకునేటప్పుడు గూడా హాయిగా ఉండిద్ది. మా పిల్లలు ఇంకా తీసుకొని మా మా పిన్ని కడుగుతా ఉంటే మా పిల్లలు తోముతుంటే మా పిల్లలేమో కడిగేస్తున్నారు. ఇది జూసారా? ఇదేంటంటే మజ్జిగకి మిషన్ ఉండిద్దంట. మీకెవరికైనా ఐడియా ఉందా? నా పెళ్లైన కొత్తలో అయితే నాకైతే విచిత్రంగా అనిపిచ్చింది. సేమ్ మజ్జిగ కవ్వమే అది దానికి స్విచ్ చేస్తే ఇంక మజ్జిగ కవ్వం మనం మజ్జిగ ఎలా తిప్పుతామో అలాగే తిరిగిద్దంట. అసలు నాకైతే పెళ్లైన కొత్తలో విచిత్రంగా అనిపిచ్చింది. మా పెద్ద పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంది. మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంది. మా ఇంట్లో లేదు గానీ మీకెవరికైనా ఐడియా ఉందా? లేదా? అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంక మా పిన్ని నైట్ పాలు పిండడానికెళ్తే నేనింకా మజ్జిగ తాగుదామని జెప్పి మజ్జిగ పెట్టేసి పిండి గ్రైండర్‌కేసెళ్తే మా పిన్ని అది జూస్తున్నాను. అసలు భలే వెన్నపూస కొంచెం పెరుగైనా గూడా వెన్నపూస బాగొచ్చిద్ది. అంటే ఇంకా ఎక్కువ సేపు మిషన్ గదా! స్పీడ్‌గా తిరిగిద్ది. ఇంకొంచెం మనం ఎంతకి సేపు కావాలంటే అంత సేపు ఉంచొచ్చు గదా! భలే వెన్నపూసొచ్చిద్ది. ఇంకా మా పిన్ని వాళ్ళకి గేదెలున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువొచ్చిద్ది. మంచి పాలు గాబట్టి. ఇంకా మెదిగింది అనుకున్న తర్వాత వెన్నపూసొచ్చింది. మెదిగింది అనుకున్న తర్వాత ఇంకా స్విచ్ ఆపేసి ఇట్లాగా వెన్నపూస తీసేసుకోవడమే. మనం వెన్నపూస ఇంకా మజ్జిగ కవ్వం దానికి అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటది. విడిగా తీయడానికైతే కుదరదు. ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తామంటే
పెట్టామంటే ఆ మజ్జిగ కవ్వకి కవర్ కట్టిద్ది మా పిన్ని, డస్ట్ అది ఏం పడకుండా నీట్‌గా ఉంటది ఇంకా కవరు. లేకపోతే అప్పుడప్పుడు వేడి నీళ్ళు పెట్టామంటే దాని కింద దానికి ఉన్న వెన్నపూస గాని, లేకపోతే నీట్‌గా క్లీన్ అయిపోద్ది. ఒక గిన్నెలో నీళ్లు పెట్టి పెట్టారంటే నీట్‌గా క్లీన్ అయిపోయిద్ది. బావుందనిపించింది నాకైతే చాలా అనిపించింది. పాతకాలంలో మామూలుగా అందరూ మజ్జిగ తాగుతుంటారా పెద్దవాళ్ళు. పాతకాలంలో కాదు ఇప్పుడైనా కూడా మన పెద్దవాళ్ళకైతే అత్తమామలకు గాని, ముసలోళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మజ్జిగ కావాలి. మా బాబాయ్ కూడా ఖచ్చితంగా మజ్జిగ తాగుతుంటారు. పిల్లలు గాని అందరూ. ఇంకా మిషన్ ఉండడం వల్ల చాలా హెల్ప్ అయిద్ది. ఇంక నేనయి జేసిన తర్వాత ఇంకా రాలేదంటని జూస్తే, ఇంకా మా పిన్ని పాలు పోస్తుంది. మళ్ళీ పైకి, కిందకి దిగడం ఎందుకులే అని జెప్పి, వాళ్ళు గూడా పాలు పోపించుకునే వాళ్ళు ఎక్కడం ఎందుకని కిందే పాలు పోసేసి వస్తుంది. ఇదైతే మా మా ఆయన వల్ల లాస్ట్ చిన్న మావయ్య అనమాట. అంటే 8 మంది వాళ్ళు అందరూ వాళ్ళ అమ్మ, వాళ్ళ మామయ్యలు అందరూ 8 మందిలో లాస్ట్ ఆయన అనమాట. ఇంకా పగలు ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడికొచ్చి కూర్చున్నాం అందరం. మా పిన్నేమో పూలొస్తే పూలు తీసుకొని కడతంది. మా పిన్నికి పూలంటే చాలా ఇష్టము. అసలు ఊరికొచ్చేటప్పుడైనా, మేమెళ్ళినప్పుడైనా గానీ పూలు కనిపిస్తే కొంటానే ఉండిద్ది పెట్టుకోండని. అయితే వీళ్ళు మా ఆయన వాళ్ళ చిన్న మామయ్య వాళ్ళని జెప్పాను గదా! వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 20 సంవత్సరాలకి అమ్మాయి పుట్టింది. అంటే ఇంకా పుట్టరేమోలే అది ఇదని అనుకున్న తర్వాత 20 సంవత్సరాలకి పుట్టింది అమ్మాయి. అమ్మాయి గూడా చాలా బావుండిద్ది. ఇదెందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ మధ్య అసలు 1 సంవత్సరానికి, 2 సంవత్సరాలకి లేకపోతే 4, 5 సంవత్సరాలకే మాకింక పిల్లలు పుట్టరేమో అని జెప్పి బాధపడిపోయి డిప్రెషన్‌లోకెళ్ళిపోయి అసలే ఇంకా అందులో చుట్టాలు గూడా ఎన్నో మాటలంట ఇట్లా ఉంటుంటారు గదా! మనకి రాసి పెట్టుంటే ఖచ్చితంగా జరుగుతారు. అసలు మనం పాజిటివ్‌గా ఉండాలంతే ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా మంచే జరుగుద్ది మనకి. చాలా ధైర్యంగా ఉండండి. 20 సంవత్సరాలకి పుట్టిందంటే చూడండి ఎంత మంచి విషయమో అసలు. మనం 2, 3 సంవత్సరాలకే ఇదైపోతుంటాం గదా! మనం పాజిటివ్‌గా ధైర్యంగా ఏం గాదులే పుడతారులే అని అనుకుంటే వాళ్ళే పుడుతుంటారు. ఏం గాదు. ఇంక తర్వాతొచ్చేసి ఇది మరుసటి రోజు పాలు పిండడానికని ఎళ్తున్నాం పొద్దున్నే. ఈ రెడ్ టీ షర్టోడు ఎవరో నాకు తెలీదు. వీడియోలో పడాలని నా ఎనకాలే వస్తున్నాడు. ఈ ఇంటికి గేదెలు ఉండే షెడ్‌కి ఒక 4, 5 ఇల్లు దూరంగా ఉంటది. అక్కడికెళ్తున్నాం. వర్షం పడింది బాగా. అసలు ఈ ఎండాకాలంలాగే లేదు. వర్షం బాగా పడింది. వర్షం పడడం వల్ల బురద బురదగా ఉంది. ఎలాగో మా పిన్ని వాళ్ళకిది రేకులు గచ్చే కాబట్టి కింద సరిపోయింది గానీ, కొంతమంది ఇంకా ఓపెన్ ప్లేస్‌లో గేదెలు కట్టేసుకునే వాళ్ళకైతే వర్షం పడితే అసలు చాలా ఇబ్బంది. పాపం అనిపిచ్చిద్ది. ఆ వర్షంలో మట్టి మట్టిగా తొక్కేసి అంతా మట్టికి పేడకాలు తీయాలన్నా గూడా అసలు చీదరగా ఉండిద్ది. గచ్చు గాబట్టి గచ్చయితే ఎన్ని గేదెలైనా గానీ వర్షం పడ్డా, ఎండైనా ఏదైనా కష్టం అనిపించదు. మా పిన్ని వాళ్ళైతే ఫ్యాన్‌లు గూడా పెట్టారు గేదెలకి. వర్షాకాలంలో బాగా దోమలుంటాయి గదా! అట్లాంటప్పుడు ఇంకా కొంతమందయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే దోమతెరలు గూడా పెడతారు. చుట్టూ ఇట్లా రేకుల షెడ్డేసేసి చుట్టూ దోమతెరలు పెట్టి ఫ్యాన్‌లేసేస్తారు నైటు. అసలు గేదెలను గూడా ఎంత మంచిగా జూసుకుంటారో అనిపిచ్చిద్ది. వాళ్ళకి ఉన్నాయని సుభాష్ ఆ! ఆ! వాళ్ళు దీక్ష, మోక్ష తీసుకెళ్తారా బరగొడ్లని అది ఇది అంటే నేను చెప్తున్నా. అక్కడ మా ఇంటి దగ్గర ఇక్కడ కొంతమందికి 2, 3 గేదెలుంటే అయి చూసినప్పుడల్లా మనం కూడా తెచ్చుకుందాం గేదెలని అడుగుతుంటార్రా అది ఇది అని చెప్తుంటే ఇంక అదే ఇంక మా వాడుండి డాబా మీద కట్టేసుకోండి అని అంటున్నాడు. నిజంగా పిన్ని పిల్లి కళ్ళు మనుషులకే కాదు బరగొడ్లకు కూడా ఉంటాయి. మా వాళ్ళేమో పిల్లి కళ్ళు ఉన్న గేదెలు పాలు ఎక్కువేస్తాయి అని అంటున్నారు. మా పిన్ని ఏమో నాకు తెలీదు అలా ఎందుకుండిద్దిరా అది ఇది అని అంటుంది మా పిన్ని. నేను నిజంగానే పిన్ని అంటుంటే ఏమో వాళ్ళు చెప్తున్నారు నాకు తెలీదు ఫోన్‌లో చూసారంట అని చెప్తుంది మా పిన్ని. నేనైతే పాలు పిండుదాము అయినా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. మా పిన్ని నువ్వు పిండలేవులే అని చెప్పి ఆ బకెట్ కాకుండా ఈ చిన్నది దీంట్లో పిండు చాలులే అనని. నేను మా అమ్మోళ్ళకి ఇప్పుడు గేదెలు లేవు గానీ మా అమ్మోళ్ళకి గేదెలు ఉన్నప్పుడు కూడా చాలా ట్రై చేశాను నేనైతే నేర్చుకుందామని. అసలు ఎళ్ళినప్పుడల్లా ట్రై చేసేదాన్ని నేర్చుకుందామని. పిండేటప్పుడు కొంచెం ఒక రకంగా ఉండిద్ది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత నైట్‌కి అలాగే చేతులో అయితే నొప్పులొస్తాయి. బాగా నొప్పులొస్తాయి గట్టిగా పిండేసరికి. నేనైతే కొంచెం పిండి ఎప్పుడు ఇంకా నా వల్ల కాదని చెప్తా. నేర్చుకుందామని అయితే నేను చాలా ట్రై చేశాను. నాకైతే అన్ని పనులు నేర్చుకోవాలని ఉండిద్ది. ఇంకా మా పిన్ని అంటుంది ఫస్ట్‌లో ఎవరికైనా ఇట్లాగే చేతులు నొప్పులు పుడతాయి. తర్వాత అసలు ఏం అనిపించదు. ఫాస్ట్‌గా ఉండిద్ది. అసలు నొప్పులు ఏం అనిపించదు అలవాటయిపోయినాక అని అంటుంది.
మా ఆడపడుచు వాళ్ళ పిల్లలైతే అసలు పనుల్లో చాలా హెల్ప్ చేస్తారు. పొలం పనులు గానీ, ఇట్లాగా పాలు పిండేది గానీ, గేదెలకు మేత కోసుకొని రావడం అసలు చాలా హెల్ప్ చేస్తారు. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఇట్లాంటి పనులు చేయడానికి ప్రెస్టేజ్ ప్రాబ్లమ్ అంటూ వచ్చిద్ది కదా! మా పిల్లలైతే అలాగ అసలు ఏమనుకోరు. చాలా హెల్ప్ చేస్తుంటారు. ఈ ఇల్లయితే మా ఆయన వల్ల చిన్న మా మావయ్యదనమాట. పక్కన ఇంకొక ఇల్లు డాబా ఉంది గదా! అదేమో మా పిన్నినిచ్చిన మావయ్య అనమాట. అంటే 8 మందిలో ఆయన ఒకరు, ఈయన ఒకరు అనమాట. 2 ఇల్లులు పక్కపక్కనే ఉంటాయి. మా పిన్ని వాళ్ళేమో అదిగో ఆ ఇల్లు వాళ్ళ అత్త మామది. పైనేమో మా పిన్ని వాళ్ళుంటారు. ఇంకా ఈ రోజైతే మేము ఇంకా ఊరికి బయలుదేరిపోతున్నాము అని చెప్పి మా పిన్ని ఇంకా గులాబ్ జామ్ చేసింది. గులాబ్ జామ్ తిని ఇంకా టిఫిన్ చేసి గులాబ్ జామ్ తిని తర్వాత ఇంకా మేము ఊరికి బయలుదేరిపోయాము. చుట్టూ కాదు మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే కొంచెం దూరంలో కొండ ఉండిద్ది. చాలా బాగుండిద్ది చూడడానికైతే. ఇంకా వర్షం పడ్డప్పుడైతే పచ్చగా భలే ఉంటది చూడడానికి బాగా. చిన్నప్పుడేమో ఎక్కడికైనా ఊరికెళ్తే బాగుండు అని అనిపించిద్ది. ఇప్పుడు పెద్దయ్యాకేమో నేనైతే స్పెషల్‌గా నేనైతే అసలు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ ఉండలేను. నేనెప్పుడొచ్చినా గూడా మా ఆడపడుచులు వాళ్ళ ఊర్లు ఎప్పుడు వచ్చేటప్పుడేమో బయలుదేరేటప్పుడు ఈసారి ఖచ్చితంగా 4, 5 రోజులుండాలి, లేకపోతే వారం రోజులుండాలి అని అనుకుంటాను. ఒక 2, 3 రోజులు ఉండేసరికి నాకింక బోర్ కొట్టి ఉండబుద్ది గాదు. మా పిల్లలేమో ఉందాం ఉందాం అంటారు. ఏంటో వయసు పెరిగే కొంది అలా అనిపిచ్చిద్దో ఏమో! ఇగాక ఇంకా పనులు గూడా మనకేం ఉండవు గదా! మా పిన్ని గూడా చేయనిస్తే చేయనిచ్చిద్ది. కొంచెం హెల్ప్ చేస్తాను నేనంతే. మెయిన్ ఎక్కువ పనులేమి ఉండవు గదా! పనులు లేకపోవడం వల్ల గూడా కొంచెం బోర్‌గా అనిపిచ్చిద్ది. ఇంకా మేము ఊరికొస్తున్నాం గదా అని జెప్పి మా పిన్ని అయితే గులాబ్ జామ్ జేసింది పిల్లలకిష్టమని. మీలో ఎంతమందికి గులాబ్ జాములు అంటే ఇష్టం? మా ఫ్యామిలీలో అందరికి గులాబ్ జాములు అయితే ఫేవరెట్ అసలు. మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికీ చాలా ఇష్టంగా తింటా ఉంటాము. ఇంతకుముందయితే పాయసం ఇష్టంగా తినేవాళ్ళం. తర్వాత గులాబ్ జామ్ నేర్చుకున్న దగ్గర నుంచి నేనైనా, మా పిన్ని వాళ్ళైనా గానీ ఎక్కువ స్వీట్ తినాలనిపిస్తే ఇంక వెంటనే గులాబ్ జామే చేసుకుంటా ఉంటాము. ఆ బ్యాగ్ బట్టలు సర్దుకున్నాక ఖచ్చితంగా బయలుదేరే టైంలో అట్లా పట్టుకున్నానో లేదో పైన కాళ్ళు తెగిపోయినాయి. 2 కాళ్ళు. ఇంకా అలాగే పట్టుకోవాల్సిందే. ఎలాగో బస్సులోనే కాబట్టి ఇంకా ఏం ఇబ్బంది లేదులే అని చెప్పి దాంట్లోనే పెట్టుకున్నాను. ఇంకా ఎప్పుడు ఊరికెళ్ళినా గానీ మా పిన్ని అయితే ఇంకా పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న ఎలా డబ్బులు ఇస్తారో మా పిన్ని కూడా వచ్చేటప్పుడల్లా డబ్బులు ఇచ్చిద్ది. చాలా మంచిగా అనిపిచ్చిద్ది. ఇంకా ఈ ఊరికి వచ్చేటప్పుడు అన్నీ ఇంక మా పుట్టింటోళ్ళు ఎట్లా సర్దుతారో పచ్చళ్ళు పెట్టడం, బ్యాగ్‌లో పాలు పెట్టడము, డబ్బులు ఇవ్వడం చేతికి ఇంకా సేమ్ పుట్టింటి నుంచి వెళ్తున్న ఫీలింగే వచ్చిద్ది నాకైతే. వచ్చేటప్పుడు మా పెద్దమ్మ, పెదనాన్న వాళ్ళకి గూడా చెప్పేసి వచ్చాను. మా పెదనాన్న గూడా ఇంకా టైంకి ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా వాళ్ళకి అక్కడ మళ్ళీ చిన్న పెదనాన్న వాళ్ళకి గూడా చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము. మా మా అబ్బాయి వచ్చేసి ఇంకా ఊరికి బస్సు అదే రోడ్డు దూరంగానే ఉంటది. ఇంటికి, రోడ్డుకి చాలా దూరంగానే ఉంటది. ఇంకా మా వాడొచ్చేసి రోడ్డు మీద బస్ ఎక్కిస్తానని చెప్పి మమ్మల్ని అక్కడ రోడ్డు మీద వదిలిపెట్టి బస్ ఎక్కిచ్చేసి వచ్చాడు. ఇంటికి రాగానే నేను ఇంకా బ్యాగ్‌లో సామానంతా తీసేసి సర్దుతున్నాను. పాలు పెట్టింది కదా! పాలు వెంటనే కాగబెడదామని చెప్పి తీశాను. ఇంకా తర్వాత పండుమిరకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి నేనేం పెట్టలేదు కదా! చింతకాయ పచ్చడి కొంచెం, పండుమిరకాయ పచ్చడి కొంచెం పెట్టింది. మేము చాలా తక్కువే తినడం. మాకు ఇదే సరిపోద్ది. మామిడికాయ పచ్చడి కూడా ఉంది కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.